హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాము. దుబాయ్లో వర్షాలు కాదండి, పెళ్లి మాది హ్యాపీ మ్యాట్రిమోనీ అండి. సో పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి సవ్యంగా చేసి పెడుతూ ఉంటాం. అంటే ఆషామాషిగా కాదు, మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్ స్కీమ్, ప్రీమియం స్కీమ్, గోల్డెన్. సో అలా ఫస్ట్ స్కీమ్ లో ఏంటంటే పెళ్లి అవుతుందో లేదో మాకు కూడా తెలియదు, పెద్ద డబ్బులు పెట్టాలి. సో సెకండ్ దాంట్లో ఏంటి, ప్రీమియం. పర్లేదు, అమ్మాయిని కలిసి గీటోలు ఏం పంపించాం, బట్ మేము అరేంజ్ చేస్తాం. గోల్డ్ అని ఇంకోటి ఉంటుంది, అది మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే మీకు పెళ్లి కాలేదండి, పెళ్ళి నాకు అయిపోయింది, మీరు నామం తెలిసిపోతుందండి. ఎలా జస్ట్ ఎందుకు అనిపించింది, ఇంత ఎక్స్పీరియన్స్ మారుతుంది కదా, అది మ్యాట్రిమోనీ వల్ల కలిగిన ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నాకున్న పని ఏంటంటే ఇక్కడున్న ముగ్గురికి పెళ్లి చేయడం అన్నమాట. సో అసలు ఏంది ప్రాబ్లము, మా మ్యాట్రిమోనీ సంగతి ఏంటి, ఇప్పుడు పెళ్లిళ్ళ గోల్ ఏంటి, ఇవన్నీ. వరాల గారు ఏంటి మరి ప్రాబ్లం ఏంటి సార్? మీరు పెళ్లి చూపులకి వెళ్ళారా, అవ్వలేదా, ఏంటి విశేషం? పెళ్లి చూపులకి వెళ్ళాలండి, రెస్పాన్స్ సరిగ్గా లేదు. ఎందుకంటారు? మ్యాట్రిమోనీ త్రూ వెళ్ళలేదు మీరు? మామూలుగా జస్ట్ ఇట్లా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ట్రై చేసాము, ఎందుకు రెస్పాన్స్ సరిగ్గా ఫేవరబుల్ గా లేదండి. ఫేవరబుల్ గా ఉన్నాయి, నాకు అంతగా ఫేవరబుల్ అనిపించలేదు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరగడం వల్ల ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మా బ్యాచులర్ అయిన మా గణా గారికి కూడా పెళ్ళి అవ్వట్లేదు. సార్ మీరు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనకు అమ్మాయి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. పక్కన ఇలాంటి వాళ్ళని పెట్టుకుని తిరిగితే ఎలా సార్ మీకు అమ్మాయి ఎలా సెట్ అవుతుంది? కష్టం కదా. మీరు ఇప్పుడు మ్యాట్రిమోనీ గురించి కాకుండా పెళ్లి సంగతులు మాట్లాడదాం. సో ఎనీవేస్, వెల్కమ్ టు ద గ్రాండ్ మీట్ ఆఫ్ ఆ ఒకటి అడక్కు. May 3 రిలీజ్ అవ్వబోతోంది. మేమందరం ఇవాళ సినిమాకి సంబంధించిన కబుర్లన్నీ మాట్లాడుకోబోతున్నాం, కాన్సెప్ట్ దగ్గర నుంచి వర్కింగ్ ఎవ్రీథింగ్. సో స్టార్టింగ్ విత్ నరేష్ గారు. హలో నరేష్ గారు, చెప్పండి నరేష్ గారు, ఏంటి వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అంటారు, ఇంటర్నేషనల్ ప్రాబ్లం? మొన్న ఒక టీజర్ చిన్నది రిలీజ్ చేశారు, అన్ని భాషల్లో అందరూ పెళ్ళి ఎప్పుడు, మదువే యావాగా ఎప్పుడు, ఇంకేం లాంగ్వేజ్ ఏంటది, కన్నడ, హిందీ అన్ని. ఎందుకు సార్ అంత స్ట్రెస్? అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి అవ్వలేదు అనేవారు, ఇప్పుడు 30 అనేది నార్మల్ అయిపోయింది, న్యూ నార్మల్ అయిపోయింది. అంతే కదా, మా అబ్బాయి 32, 35లో 30 ఏళ్ళు అడిగిపోతుందండి. సో అంటే ఇట్స్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్, నేను మ్యారేజ్ అంటే నేను ఒక రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటాను, నేను కిషోర్. కానీ నేను అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాను, కానీ నాకు పెళ్ళిళ్ళు అవ్వవు. సో ప్రతి వాడు వచ్చి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, ఒక ఇంటి వాడు ఎప్పుడు అవుతావు, పెళ్ళి ఎప్పుడు అని అంటుంటే ఇది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చే ఫన్ ప్యాన్ పట్టుకుని ఫ్రస్ట్రేషన్లో. ఓకే, సో